అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికొండలో సాయి తేజ విద్యా సంస్థల వారు నిర్వహించినటువంటి తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు మా కూటమి నాయకులకు మీ అందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే ఈ త్రివర్ణ పతాకానికి ఉన్నటువంటి ఘనత, గొప్పతనం అది ఏంటనేది తెలియజేయడానికి రేపు ఆగస్టు 15న కంటే ముందుగా ఈ పతాకం యొక్క గొప్పతనం ముందుగా చెప్పడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అశోక చక్రాన్ని నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించడం జరిగింది. దీన్ని మహనీయులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మనం ఎప్పుడూ గౌరవిస్తూ మన దేశ స్వాతంత్రానికి ఒక సింహంగా ఉంటుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని పారదోలి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ భారతదేశం యొక్క ఘనత, ప్రత్యేకత సాధించడం జరిగింది. అది మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఘనతని చెప్పుకోవడం జరుగుతుంది. మన సైనికులు చూపించినటువంటి సర్వాను సాకసత్యాన్ని ఈ చరిత్రలో ఎప్పుడు కూడా మర్చిపోలేమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది ఏర్పాటు చేసినటువంటి మన సాయి తేజ విద్యా సంస్థలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన కాకినాడలో మన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సుమారు 200 నుంచి 300 స్టూడెంట్స్ ఈ భారీ ఎత్తున జెండా తిరంగ ప్రోగ్రాము 250 మీటర్లతో కార్యక్రమం చేస్తున్నారు బాలేశ్వరి సెంటర్ వరకు. చాలా సంతోషం. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, రేపు జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకి సందర్భంగా ఈరోజు 250 మీటర్ల భారీ జాతీయ జెండాతోటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు జాతీయ జెండా ర్యాలీ జరుగుతోంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా ఏదైతే స్వతంత్ర దినోత్సవం వచ్చింది, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువకుల మీద, విద్యార్థుల మీద ఉంది. ఏదైతే భారత రాజ్యాంగం అమలు చేయాలని, స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకోవాలని కోరుతూ ఈరోజు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ ఉచితంగా విద్యను అందించాలని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం కల్పించాలని మేము కోరుకుంటా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.